హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక కస్టమర్ మ్యారేజ్ పర్పస్ మీద బ్లౌజెస్ ఇచ్చారు వర్క్ చేసి స్టిచ్ చేయించమని. సో ఆ ఆర్డర్ ఏంటి, ఎలా డిజైన్ చేశాననేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం శారీ టెజిల్స్ కూడా వేస్తానని చెప్పాను కదండి. సో శారీ టెజిల్స్ ఇలా వేసేసాను సింపుల్గా. చాలా దగ్గరికి వస్తాయండి టెజిల్స్ కూడా, మీకు చాలా బాగుంటుంది. ఎంత సింపుల్ శారీకైనా హెవీ లుక్ అనేది వస్తుంది ఇలా టెజిల్స్ వేయించుకోవడం వల్ల. అండ్ ఇంకో శారీకి కూడా వేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది ఇంకొక శారీ. ఈ శారీకి వచ్చేసి ఇలా డిజైన్ చేశాను టెజిల్స్. అటు ఇటు ఒక ఫ్లవర్ టైప్లో ఒక పూసలాగా వచ్చేస్తుంది, మధ్యలో థ్రెడ్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి ఇవి కూడా. ఒక 2 శారీస్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వర్క్స్ ఏం వేసానో చూద్దాము. ఇది వచ్చేసి ఒక సింపుల్ డిజైన్ అండి. ఆల్రెడీ ఇది అంతకుముందు వేయించుకున్న డిజైనే. ఇది బాగుందని చెప్పి కస్టమర్ మనకి ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఇచ్చారు. మన లోకల్ కస్టమరేనండి. మ్యాంగో డిజైన్ ఇది. ఇలా హ్యాండ్కి లైన్ వచ్చేసి పైన బుటీస్ అనేవి వచ్చేస్తాయి. సింపుల్ బడ్జెట్లో హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను. అండ్ శారీ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ వచ్చేసింది. దానికి నేవీ బ్లూ కాదు, బ్లాక్ కాదు, కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్లో వచ్చేసింది బార్డర్. దీనికి మనము పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేసామండి. ఇలా శారీ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ వచ్చేసి ఫ్లవర్ వేసేసి లైట్గా పింక్ ఉంది కదా, అందుకని చెప్పి నేను పింక్ కూడా యూస్ చేశాను. అండ్ గోల్డ్ జరీ, ఇది కూడా లైట్ గోల్డ్ జరీ అండి, డార్క్ గోల్డ్ కాదు. జెరీస్లో కూడా చాలా టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, ఒక గోల్డ్లోనే. ఇలా వచ్చేసింది బ్యాక్ నెక్ మొత్తం. అండ్ బూటీస్ ఇచ్చేసాను. అండ్ హ్యాండ్కి వచ్చేసి కొంచెం హెవీగా కావాలన్నారు ఈ బ్లౌజ్. సో బోర్డర్ వచ్చేసింది అండ్ పైన లైన్స్ కూడా ఇచ్చేసాను మొత్తం. వీళ్ళది కొంచెం మరీ లెంగ్త్ కాదు, మరీ షార్ట్ కాదు. సో ఆల్ ఓవర్గా వచ్చేసేసింది లైన్స్ మొత్తం. హ్యాండ్ మొత్తం ఫుల్గా వచ్చేసింది, ఎక్కడ కట్ అవ్వలేదు అసలు డిజైన్ అనేది. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఇది వచ్చేసి నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజేనండి. శారీలో హ్యాండ్కి వచ్చేసి వర్క్ వచ్చేసింది, బ్లౌజ్లో కట్ వర్క్ వచ్చేసింది. ఇంకా నార్మల్గా స్టిచ్ చేయించేసుకున్నారు. డోరీస్కి కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నారు, సో ఇలా పెట్టేసాం. నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ ఉంటుందండి మన దగ్గర. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది. ఇది ఓల్డ్ శారీ అండి, దీన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకున్నారు. పింక్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా సింపుల్ బడ్జెట్లో డిజైన్ చేసామండి. సింపుల్ బడ్జెట్ అయినా కానీ హెవీ లుక్ కావాలన్నారు, అందుకని చెప్పి ఈ డిజైన్ మనకు తెలుసు కదా, బార్డర్ లాగా వస్తుంది. అండ్ హెవీగా కావాలి అంటే కనుక ట్రయాంగిల్ షేప్లో లైన్స్ కూడా వస్తాయని చెప్పాను కదా, ఇలా వేసాను మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ కాస్ట్, హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా. ఇక్కడ కావాలి అంటే మీకు నెట్ క్లాత్ వేసి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. నెట్ డిజైన్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు దీన్ని. సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. మీకు సింపుల్ బడ్జెట్లో కావాలన్నా ఉన్నాయండి డిజైన్స్. ఎవరైనా కావాలి అంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది, సిల్వర్ కలర్ వీవింగ్ అంతా వచ్చేసింది. సో దీనికి మనం పింక్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని డిజైన్ చేసాము. అన్ని సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారండి, కానీ చాలా బాగున్నాయి డిజైన్స్. హెవీ లుక్ అనేది ఇచ్చేసింది. అంటే మరీ సన్నవి కాదు, మరీ
హెవీకి కాకుండా సెలెక్ట్ చేసుకున్నారు. సో గ్రీన్ అండ్ సిల్వర్ జరీ యూస్ చేసేసి మనం ఇలా డిజైన్ చేసాం బ్యాక్ నెక్. బూటీస్కి కూడా నేను ఒకటి సిల్వర్ కలర్ అండ్ ఒకటి గ్రీన్ కలర్ అలా ఇచ్చానండి, మొత్తం ఒకటే కలర్ కాకుండా. అండ్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా లైన్ వచ్చేసింది అండ్ బూటీస్ కూడా ఇచ్చేసాను. ఎక్కడ ఫినిషింగ్ అనేది ఇక్కడ లైన్ చూడండి డిఫరెంట్గా వచ్చేసింది. ఈ లైన్ మాత్రం స్ట్రైట్ లైన్ కాకుండా డిఫరెంట్గా వస్తుంది ఈ డిజైన్లో. ఇంకొక హ్యాండ్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. ఇది శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. క్లాత్ బాగుంది, అందుకని దీని మీద డిజైన్ చేసేసాను నేను. ఇలా ఆరెంజ్ కలర్ మొత్తం ఇచ్చేసానండి. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా, సింపుల్గా ఉంటుంది. మీకు కుందన్స్ కూడా సిల్వర్ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు పెరల్స్ వస్తున్నాయి కదా, పెరల్స్ అంటించేసాను. చాలా బాగుందండి. అండ్ బూటీ కూడా ఇలా హెవీగా వచ్చేస్తుంది డిజైన్కి. ఓవరాల్గా బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది అండ్ ఫ్రంట్ నెక్. హ్యాండ్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది హ్యాండ్కి. సో బార్డర్ మీద డిజైన్ చేశాను, ఎందుకంటే బార్డర్ మీద వేసినా కానీ కనిపిస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ మొత్తం ఇలా బంచెస్ పైన. షార్ట్ హ్యాండ్ ఏనండి వెళ్ళది, అందుకని చెప్పి ఇలా డిజైన్ చేశాను. ఓకే అండి, ఈ సీజన్లో ఇంకా మంచి మంచి డిజైన్స్తో చాలా వీడియోస్ అనేవి వస్తున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.